బాలికలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మేధాశక్తి సమృద్ధిగా ఉంటుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు. బాలిక సాధికారక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ న్యూ హైస్కూల్లో ఇప్పటికే కార్యక్రమం కొనసాగుతుందని, నేటి నుంచి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చేపట్టిన సందర్భంగా తన వంతుగా ప్రతిరోజు అల్పాహారం అందిస్తామని సందర్భంగా తెలిపారు. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ దినోత్సవం సందర్భం. అలాగే 10th పిల్లలకు కోచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు తర్వాత ఈ 43వ వార్డులో స్టార్ట్ అయింది కాబట్టి ఈ 43వ వార్డు అతనికి వాస్తవానికి ఏంటంటే మా ఫ్రెండ్ అయినటువంటి ఎల్ఎంకు ఫోన్ చేస్తేనే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరికి ఏంటంటే డబ్బున్నవాడు ధనవంతుడు కాడు, దానగుణంగా వాడు ధనవంతుడు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాలాగనే తాతలు అంటే వరిష్ఠ మహాసభ అంటే వరిష్ఠ అంటే పెద్దలు కాబట్టి వరిష్ఠ మహాసభ ద్వారా మా మనోరాలకు తాతల సేవ అనే కార్యక్రమం తీసుకొని రూపొందించి ఇది ప్రతి ఒక్క స్కూళ్ళల్లో వాళ్ళు చదువుకున్న స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక తాతల వయసైనా కాదు కానీ పూర్వ విద్యార్థులు ఎవరైనా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టి మన పిల్లల్లో దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళందరి పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే ఇదందరూ దేశం మెరుగునని కాబట్టి ఏంటంటే పిల్లలకు పెట్టినైతే మనం దేవునికి పెట్టిన నైవేద్యంతో సమానం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. కాబట్టి ఆ పిల్లలకు పెడితే ఎగ్జామ్ రాయడం కూడా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1-1:30 తింటారు కాబట్టి దాని తర్వాత వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళ కొడుకులో ఇంత ఆసరతోటి వాళ్ళు చాలా మంచి చదువుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. తర్వాత ఈ కార్యక్రమానికి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ ఉపాధ్యాయులు మన మొత్తము వాళ్ళ స్టాఫ్కు పేరు ధన్యవాదాలు చెప్తాను. ఓం నమో వెంకటేశ, జై గణేష్. ఈరోజు మా మురంశెట్టి రామలన్న గారు టీటీడీ ఎక్స్ బోర్డు నంబర్ అయితే 43వ వార్డులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా సాయంకాలం కొద్దిగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం రామలన్న గారికి చెప్పగానే చేసినందుకు ముందుగా రామలన్నకి ధన్యవాదాలు. ఇటీ కార్యక్రమాన్ని రోజు ఈ 155 మంది 60 మంది పిల్లలకి అల్పాహారం ప్రోగ్రామ్ను రామలన్న గారు అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇటు కార్యక్రమానికి మా అడ్వకేట్ రేణుక గారు, మోహన్ అన్న గారు మరియు ఉపాధ్యాయులు మేడమ్స్ అందరికీ నా యొక్క మా 43వ వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.